ఈ జనరేషన్ ఏదైతుందో వాళ్లకు అంబేద్కర్ గారి గురించి తెలియకపోతే అనర్థం. అంబేద్కర్ గారి గురించే తెలియనప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వేం గౌరవిస్తావు, నీ సమాజాన్ని నువ్వేం గౌరవిస్తావు, నీ దేశాన్ని నువ్వేం ప్రేమిస్తావు? ప్రపంచ దేశాలు అంబేద్కర్ గారి గురించి రీసెర్చ్ చేస్తున్నాయి, విగ్రహాలు పెడుతున్నాయి. నీ ఇండియాలో నీకు ప్రతి ఒక్కరికి కనుక అంబేద్కర్ తెలియకపోతే ఈజ్ అన్ఫిట్ టు స్టే ఇన్ అవర్ కంట్రీ. బతకడానికి అన్ని హంగులను ఇస్తున్నాడు. సంపదను డివిజన్ చేసిండు, న్యాచురల్ రిసోర్సెస్ ను డివిజన్ చేసిండు, పొలిటికల్ పవర్ ని ఐసోలేట్ చేసిండు. ఇట్ వాజ్ సెంట్రలైజ్డ్. ఎవరైతే ఊర్లో బయట ఉన్నారో, నీడ పడొద్దన్నారో అటువంటి వాళ్ళను ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టిండు, పార్లమెంట్ లో కూర్చోబెట్టిండు, ఇస్రోలో కూర్చోబెట్టిండు, నిన్ను మెడికల్ కాలేజీలో పంపుతున్నాడు. సో వాళ్ళు అంబేద్కర్ గారి గురించి తెలియకపోతే ఎట్లా? అబ్సల్యూట్లీ తెలియాల్సి, ప్రతి ఒక్క భారతీయుడికి ఆయన గురించి తెలియాల్సిందే. నో డౌట్స్ ఇన్ దట్. ఈ బ్యాక్వర్డ్ పీపుల్కి ఇలా అన్యాయం జరుగుతుందని ఇవన్నీ చూసిన తర్వాత ఆయనలో కలిగిన భావన అనేది, ఆయన పుట్టుకతోనే సమానత్వంతో బాధపడ్డ వ్యక్తి. స్కూల్లో ఆయన చదవని వాళ్ళతోటి పిల్లలతోటి కూర్చోబెట్టలేదు.